హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హిస్టరీమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రికి ఈ జిల్లాల్లో ఉరుములతో గాలులతో కూడినటువంటి భారీ వర్షాలైతే కురవబోతున్నాయండి. అయితే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు కురవబోతున్నాయి, గాలి తీవ్రత అనేది ఏ విధంగా ఉంటుంది, అలాగే ఉరుములు పిడుగులు అనేవి ఏ చోట్ల పడతాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని అలాగే మన ఛానల్ని కూడా ఫాలో అవుతుండండి. ఇలాంటి అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ నేను ఒక్కొక్కటిగా స్టిక్ చేసి మీకు క్లారిటీగా చదివి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి ఆదివారం రాష్ట్రానికి భారీ వర్ష సూచన అయితే జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాక అన్ని ప్రాంతాలకు క్రమంగా అయితే విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో మనకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘామృతమైన వాతావరణంతో పాటుగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు అయితే తెలిపారు. ఇక ఈదురు గాలులు ఉరుములతో కూడినటువంటి వర్షం అనేది పడే అవకాశం అయితే ఉందని స్పష్టం అయితే చేశారు. ఉరుములు మెరుపులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండవద్దని, అలాగే భారీ హోల్డింగ్స్ వద్ద నిలబడొద్దని చెప్పేసి ఆయనైతే సూచించారు. ఈ సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయనైతే హెచ్చరించారు. భారీ వర్షాల క్రమంలో బయటకు రావద్దని చెప్పేసి కూడా సూచించారు. ఈ జిల్లాలకు పిడుగులతో మనకు వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్లో క్లారిటీగా ఉంటుంది చూడండి. ఇక ఈరోజు ఆదివారం కాబట్టి మనకు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఇక మిగతా 23 జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలిపింది. అయితే ఇక మనకు నిన్న చూసుకున్నట్లయితే సాయంత్రం 6 గంటల నుండి మనకు మార్కాపురం జిల్లాలో ఇక్కడ కొవిలంగంపాడు 41 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే అనంతపురం జిల్లాలో తెరన్నపల్లిలో 24 మిల్లీమీటర్లు, వైఎస్ఆర్ కడప జిల్లాలో సింహాద్రిపురంలో 22.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యి మనకు కురిసింది. ఇక మనకు నైరుతి ఋతుపవనాల రాకతో ఏపీ విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అవస్థలైతే పడుతున్నారు. రోడ్లకు సంబంధించి జలమయం అయితే కావడంతో వాహనదారులు ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక పలు చోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడుతుండడంతో ట్రాఫిక్ అంతరాయం అయితే కలుగుతుంది. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే మొదలు కావడంతో రానున్న కొద్ది నెలల పాటు వర్షాలు బీభత్సం సృష్టించే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ముఖ్యంగా ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు మనకు రాత్రికి శ్రీకాకుళం జిల్లా, విశాఖ జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మనకేంటంటే అక్కడక్కడ ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతాయండి. మనకు ఇక్కడ జిల్లాలు చెప్పారు కదా, జిల్లా మొత్తంగా వర్షాలు అనేది పడే అవకాశం అయితే లేదు. మనకు అక్కడక్కడ అన్నారు కాబట్టి అక్కడక్కడ వర్షాలు అనేది గాలులు ప్లస్ ఏంటంటే ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయి. మిగిలిన ప్లేసెస్లో ఏంటంటే వెదర్ వచ్చేసి క్లౌడీగా ఉంటుంది. గాలి, చల్లటి గాలి, ఈ విధంగా కొన్ని ప్లేసుల్లో ఏంటంటే ఉక్కపోతుంటుంది. ఈ విధంగా మనకు వాతావరణం అయితే ఉంటుందండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.